జైమ సంఘగురువు రెండవ భాగం. సన్యాసులు గృహస్థులతో ఎక్కువగా సంసర్గం ఉంచుకోవటం మాతృదేవి అనుమతించరు. ఒకసారి మాతృదేవి శిష్యుడొకడు గిరీష్తో పాటు కాశీకి వెళ్ళాలని అనుకున్నాడు. అతని ప్రయాణ ఖర్చులన్నీ గిరీష్ భరించేటట్లు ఏర్పాటు. అది విన్న మాతృదేవి, నువ్వు ఒక సన్యాసివి, నీ ప్రయాణ ఖర్చులను మరో విధంగా చూసుకోలేవా? గిరీష్ సంసారి, నువ్వెందుకు ఆయనతో పాటు ప్రయాణం చేయాలి? మీరందరూ ఒకే రైలు పెట్టెలో ఉంటారు. అతడు తన కోసం ఏదైనా చేయమని నీతో చెప్పవచ్చు. సన్యాసివైన నువ్వు అతని ఆజ్ఞానుసారం నడుచుకోవాలా అన్నారు. మాతృదేవి సన్యాస శిష్యులలో ఒకరు సన్యాస నిబంధనలను పాటింపజాలక మళ్ళీ గత జీవితాన్నే అభిలషించాడు. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, మట్టి పాత్రలో సింహం పాలను ఉంచగలమా? మట్టి పాత్రలో సింహం పాలను ఉంచగలమా? ప్రాపంచిక వ్యక్తుల ఇళ్లలో వరుసగా తిన్నందువల్ల అతడి మనస్సు దారి తప్పిపోయింది. ఇలా మాతృదేవి అప్పుడప్పుడు తమ సన్యాస సంతాన్ని మార్గదర్శకంగా నడిపించిన తీరు నుండి ఆమె రామకృష్ణ సంఘ ఆదర్శాలుగా దేనిని పుణికిపుచ్చుకున్నారో తెలుసుకోగలుగుతున్నాం. గురుదేవులు సకల దేవదేవీ స్వరూపులు, సర్వమంత్ర స్వరూపులు. యథార్థంగా సత్యంగా ఆయన మూలంగా సకల దేవతలను ఆరాధింపవచ్చు. లోకంలోని క్లేశాలను ఆవేదనలను తొలగించడానికే ఆయన అవతరించారు అన్నదే మాతృదేవి నిశ్చిత అభిప్రాయం. అందువల్ల ఆమెను పదిలంగా పట్టుకోవడం, ఆమెను ఆర్తితో ప్రార్థించడం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో సమస్తము ప్రాప్తిస్తుందని ఘంటాపదంగా చెప్పేవారు. గురుదేవులను ఒక్కసారి అయినా ఆర్తితో ప్రార్థించిన వారు దేనికి జంకవలసింది లేదు. ఆధ్యాత్మిక జీవిత సారం ప్రేమ భక్తి. గురుదేవులను నిరంతరం ప్రార్థించడం వల్ల మాత్రమే ఆ భక్తి కలుగుతుంది. రామకృష్ణ సంఘ సన్యాసులకు గురుదేవులనే ఆదర్శంగా నిలిపారు మాతృదేవి. మన లక్ష్యం గురుదేవులే, గురుదేవులు మాత్రమే. నువ్వు ఏమైనా చేయి, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకున్నావంటే దారి తప్పిపోవు అనేవారు మాతృదేవి. లక్ష్యం అనే మాటను రెండు విధాలుగా వివరించవచ్చు. ఒకటి, వెళ్ళి చేరుకోవలసిన చోటు. రెండు, ఆ చోటును చేరుకోవడానికి అనుసరించాల్సిన జీవన శైలి. సన్యాసుల లక్ష్యం గురుదేవులని చెప్పినప్పుడు మాతృదేవి ఈ రెండింటినీ సూచించారు. గురుదేవులను ఆర్తితో ప్రార్థించాలి, ఆయనను ఆశ్రయించే జీవించాలి. అదే సమయంలో గురుదేవులు, నేను మూస తయారు చేశాను, మీ జీవితాలను అందులో పోతపోసుకోండి అనేవారు కదా. అలా పోతపోసుకోవడంలో సన్యాసులను ప్రోత్సహించేవారు. గురుదేవుల ఈ ఉపదేశం పలు పరిమాణాలు కలది. సన్యాసుల వరకు ఈ ఉపదేశ భావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కామిని కాంచన త్యాగం అంటే కామం ధనం ఈ రెండింటినీ త్యజించటం. త్యాగ పరిమాణాన్ని కాలానికి తగ్గట్లు రూపుదిద్దిన వారు గురుదేవులు. కోరికలన్నిటికీ మూల కారణమైనవి ఈ రెండే అని సూచిస్తూ వాటిని త్యజించమని ఉద్బోధించారు ఆయన కృపాశక్తి అయిన మాతృదేవి కూడా ఈ రెండింటి విషయంలో సన్యాస సంతానం పట్ల చాలా నిష్కర్షగా వ్యవహరించేవారు. మాతృదేవి సరళంగానే దీన్ని వివరించేవారు. ధనం ఉందే, దాంతో నువ్వు ఎక్కువగా సంసర్గం కల్పించుకుంటే ప్రలోభంలో పడిపోతావు. ధనమా, అది ఎలాంటిదైనా దాన్ని వదులుకోవటం నాకు సాధ్యమే అని నువ్వు అనుకోవచ్చు. అలా వీలు కాదు నాయనా. అలాంటి మూర్ఖపు ఆలోచనలకు ఎన్నడూ చోటివ్వకు. నీ మనస్సులో ఎక్కడో ఒక చోట ఒక రంధ్రం ఉంటుంది. దాని ద్వారా నీకు తెలియకుండానే అది మెల్లగా లోపలికి ప్రవేశించి నిన్ను అగాధమైన గోతిలోకి నెట్టేస్తుంది. ధనాశ మెల్లమెల్లగా ఇంకా అనేక విషయాల పట్ల కోర్కెలను లేవనెత్తుతుంది. కామం గురించి చెబుతూ ఒక సాధువు సన్యాస ఆదర్శాన్ని ఎన్నటికీ కించపరచకూడదు. అతడు వెళ్లే దారిలో స్త్రీ బొమ్మ ఉంది అనుకుందాం. దాని ముఖం చూడాలని తన పాదాలతో కూడా ఆ బొమ్మను తిప్పకూడదు అనేవారు. కామం, ధనాశ అనే రెండింటితో పాటు మాతృదేవి నొక్కి వక్కాణించేవి గర్వం, అహంకారం. కాషాయ వస్త్రాలు ధరించడం పలు సమయాల్లో అహంకారానికి దారితీస్తుంది. ఇతడు నాకు నమస్కరించలేదు, అతడు నాకు మర్యాద చూపలేదు అంటూ సన్యాసులలో అహంకారం పెచ్చు పెరుగుతుంది. వాటినన్నింటినీ ఆలోచించి చూసేటప్పుడు
నాలాగా తెల్లగుడ్డలు వేసుకోవడం ఎంతో మేలనిపిస్తుంది అనేవారు మాతృదేవి. భగవదనుభూతే ఆదర్శంగా తీసుకుని గురుదేవులను ఆశ్రయించి సన్యాసులు అందరూ ఏ క్షణమూ తమ ఆదర్శాన్ని మరచిపోకూడదనే విషయంలో మాతృదేవి ఎంతో జాగ్రత్త వహించారు. అలా మరువకుండా ఉండటానికి ఎడతెగని సాధనలు ఎంతో ఆవశ్యకం. వారు ఒక్క క్షణం కూడా సాధన జీవితం నుండి వైదొలగిపోకూడదు. సన్యాసి అనే వ్యక్తి తెల్లగుడ్డ, గృహస్థుడు నలుపుగుడ్డ వంటివారు. నలుపుగుడ్డ మీద మరక పడితే అది కానరాదు, కానీ తెల్లగుడ్డ మీద ఒక్క చుక్క సిరా పడినా చాలు, స్పష్టంగా అందరికీ కనబడుతుంది. సన్యాస జీవితం ప్రమాదభరితం. కామం, ధనాశతో నిండింది ఈ లోకం. అందువల్ల సాధువు అనవరతము వివేక వైరాగ్యాలను పాటించాలి అనేవారు. సాధువులు సమాజాన్ని ఆశ్రయించి పొట్టపోసుకునేవారనే దురభిప్రాయం తొలగిపోయి వారికి కూడా ఒక అంతస్తు లభించడం మత చరిత్రలో ప్రప్రథమంగా రామకృష్ణ సంఘం ఆవిర్భావం తర్వాతే జరిగింది. అందుకు ముఖ్య హేతువు స్వామీజీ పరిచయం చేసిన కర్మయోగం. దీని మూలంగా సాధువు తన జీవితానికి ఆవశ్యకమైన వాటిని తానే కృషి చేసి సంపాదించుకోవాలనుకోవటంతో పాటు మానవాళికి కూడా సహాయకారి అవుతాడు. చేసే పని భగవంతునికి సమర్పించి భగవంతుని కోసమే దానిని ఆచరించేటప్పుడు అదొక ఆధ్యాత్మిక సాధనగా పరిణమిస్తుంది. జపతప సాధనలతో సంపూర్ణంగా అర్పించుకోలేని సాధువులకు కూడా జీవన విధానంగా కర్మయోగం పరిణమిస్తుంది. కానీ సన్యాసి అంటే సమాజం నుండి వైదొలగి జీవించాలనే ప్రాచీన అభిప్రాయాన్ని మఠంలో చేరిన తర్వాత కూడా పలువురు వదులుకోలేకపోయారు. అమ్మ, నివారణ కార్యక్రమాల లాంటి పనులు అన్నీ నిజంగా గురుదేవుల పనులేనా అంటూ ఒక శిష్యుడు తన సందేహాన్ని మాతృదేవికి వ్యక్తం చేశాడు. అవును నాయన, ఇవన్నీ గురుదేవుల పనులే. ఈ పనుల మూలంగా నీ ఆహారాన్ని నువ్వే కృషితో సంపాదించుకుంటున్నావు. పని చేయకపోతే నీకెవరు భోజనం పెడతారు? ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తడం మనోక్లేశానికే దారితీస్తుంది. పోషకాహారం లేకపోతే శరీరం వ్యాధిగ్రస్తమవుతుంది. ఎవరి మాటలు వినబోకు. చక్కగా పనిచేయి, చక్కగా భుజించు, చక్కగా సాధన చేయి అంటూ బదులు చెప్పారు మాతృదేవి. ఇలాంటి నివారణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చేవారితో ప్రజల బాధలను గురించి, సన్యాసులు చేసిన సేవల గురించి వివరంగా మాతృదేవి అడిగేవారు. అడగటం, చెప్పడం మాత్రమే కాకుండా తాము కూడా ఒక ఆదర్శంగా మెలిగారు. కాలాంతరంలో మాతృదేవి దర్శనార్థం జయరాంబాటికి వెళ్లే వారిలో డాక్టర్లు కూడా ఉండేవారు. వారితో గ్రామ ప్రజలకు ఉచితంగా చికిత్స చేయమని చెప్పేవారు. మాతృదేవి ఉత్సాహపరచడంతో అనేక సార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కద్దు. ఇలా క్రమేణా కోల్పారాలో ఒక ఉచిత వైద్యశాల వెలసింది. అక్కడ ఒక సమస్య ఆ సన్యాసులకు ఎదురైంది. డబ్బు చెల్లించి మందులు కొనుక్కునే స్తోమత గలవారు కూడా ఈ ఉచిత వైద్యశాల సదుపాయాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇందువల్ల పేదలకు మందులు లభించకుండా పోతున్నవి. ఈ విషయంగా సన్యాసులు మాతృదేవి వద్దకు వెళ్ళి, డబ్బున్న వారికి కూడా ఉచితంగా మందులు ఇవ్వవచ్చా కూడదా అని అడిగారు. సూటిగా బదులు చెప్పారు మాతృదేవి. నాయనా, చేయి చాపేవాడు ఎవడైనా పేదవాడే. ఉచితంగా మందులు కావాలని ఎవరు అడిగినా వారిని బీదవారిగా భావించి మందులిచ్చేయి. మన వైద్యశాల అందరి కోసం తెరిచి ఉండాలి. ఇలా సేవలందిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించి సన్యాసులకు మార్గదర్శకులయ్యారు మాతృదేవి. రోజంతా జపధ్యానాలంటూ ఆధ్యాత్మిక సాధనల్లో నిమగ్నమై ఉండడానికి తగిన మనోపరిపక్వత గలవారు ఏదో ఒకరిద్దరే ఉంటారు. సోమరి అయిన మనస్సు సమస్యలను, గందరగోళాన్ని మాత్రమే సృష్టిస్తుంది. సామాన్యులకు ఇలాంటివి చాలా ఆవశ్యకమని మాతృదేవి ఖచ్చితంగా ఎరిగి ఉన్నారు. అందుకోసమే నా నరేంద్రుడు ఇలాంటి పనుల్ని ప్రవేశపెట్టాడు. మన సంఘం ఈ మార్గంలోనే పయనిస్తుంది. దీనిని అనుసరించి వెళ్ళలేని వారు వెళ్ళిపోతారు. నరేంద్రుడు గురుదేవుల పరికరం. లోక శ్రేయస్సు కోసం తన సంతానం, భక్తుల భవిష్యత్ కర్తవ్యాలను ఆయనే నరేంద్రుని మూలంగా చేస్తున్నారు. అతడు చెప్పేవన్నీ సరైనవే. కాలక్రమంలో దాని అద్భుత పరిణామాలను మీరే ప్రత్యక్షంగా చూస్తారు అన్నారు మాతృదేవి.
అదే సమయంలో పనుల సాకుతో ఆధ్యాత్మిక సాధనల్ని ఒక్కసారిగా వదులుకోవడాన్ని కూడా మాతృదేవి అంగీకరించరు. ఈ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉంటారు. అలా ఉన్న ఒక సాధువుతో మాతృదేవి సంభాషించిన తీరు, ఆయనకు మార్గదర్శకత్వం చేసిన విధము ప్రతి సాధువుకు గుణపాఠంగా ఉంటుంది. ఆ సాధువుతో మాతృదేవి ఇలా అన్నారు: పులుపు పదార్థాల నుండి విడివడాలని కంకణం కట్టుకున్న ఒక వ్యక్తి చింత చెట్టు కింద ఇల్లు కట్టుకున్న కథలాగుంది నీ ప్రవర్తన. భగవంతుని పవిత్ర నామాన్ని ఆశ్రయించడానికి నువ్వు లోకాన్ని త్యజించావు. కానీ ఇక్కడ పనుల సాకుతో మరొక ప్రపంచాన్ని కల్పించి అందులో కూరుకుపోయి ఉన్నావు. కుటుంబాన్ని, బంధుమిత్రులను వదులుకొని మఠంలో చేరుతారు. కానీ మఠాన్ని పదిలంగా పట్టుకొని దాని నుండి విరమించుకోవడానికి ఇష్టపడరు. ఏం మాయ! నువ్వు తగరకుండం వెళ్ళు, అక్కడ విద్యార్థులకు చదువు నేర్పించు, చేతనైనంత జపధ్యానాలు చేయి అంటూ అన్నారు. తన తప్పును గ్రహించిన ఆ సాధువు వెంటనే సంపూర్ణంగా సాధన జీవితం అనుసరించగోరాడు. శిష్యుడన్నాడు: అమ్మా, ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి పూర్తిగా తపోజీవనం గడపాలనుకుంటున్నాను. కానీ నా ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. మాతృదేవి: ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉండు. తీవ్రమైన ఆవేగం కలిగినప్పుడు అలాంటి జీవనం గడపవచ్చు. శిష్యుడు: నేను జపం చేస్తున్నాను, కానీ నా మనస్సు ఏకాగ్రం అవడం లేదు, చంచలమవుతున్నది. మాతృదేవి: మనస్సు ఏకాగ్రమైనా కాకపోయినా జపం చేయటం మాత్రం ఆపవద్దు. ప్రతిరోజు నిర్ణీత సంఖ్య జపం చేసే తీరాలి. ఒకే కుటుంబానికి చెందిన వారిలో కూడా మనస్పర్ధలు, విభేదాలు సహజమే. విభిన్న జాతులు, భాషలు, అలవాట్లు గల పలువురు కలిసి జీవిస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకరినొకరు సర్దుకు వెళ్ళిపోతే సంఘం ఐకమత్యం కుంటుపడుతుంది. ఒకరితో ఒకరు సర్దుకు వెళ్ళకపోతే సంఘం యొక్క ఐకమత్యం కుంటుపడుతుంది, పెరుగుదల దెబ్బతింటుంది. దీనిని వారించాలి. అంటే అందుకు ముఖ్యంగా కావలసింది ప్రేమ. మాతృదేవి ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఒకసారి కోల్పార ఆశ్రమంలోని అధ్యక్ష స్వామి మాతృదేవితో: అమ్మా, ఆశ్రమ సాధువులు మునుపట్ల నేను చెప్పినట్లు వినేవారు. కానీ ప్రస్తుతం అలా కాదు. నేనేమైనా చెబితే వెంటనే మిమ్మల్నో శారదానంద స్వామినో ఆశ్రయిస్తారు. మీరు వారందరికీ చక్కని భోజనం కూడా పెడతారు. మీరిద్దరూ వారినందరినీ మీతో ఉంచుకొని వారికి ఉపదేశాలు చెప్పి నా వద్దకు పంపినప్పుడే నేను వారిని అదుపులో ఉంచుకోగలుగుతాను అన్నాడు. అందుకు మాతృదేవి హడలిపోయి: నీకేమైంది? ఏం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? ప్రేమ మాత్రమే సారవంతమైనది. మన సంఘం ప్రేమ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది. నేను వారందరికీ తల్లిని. వారందరికీ నేను చక్కగా భోజనం పెడుతున్నానని నాతోనే అనడానికి నీకు సిగ్గుగా లేదా? అదుపులో పెట్టడం వల్ల, కట్టుబాట్ల వల్ల ఆశ్రమం ఎలా అభివృద్ధి పొందుతుంది? ఇలా వారందరినీ నువ్వు చివాట్లు పెట్టావంటే నీ సొంత బిడ్డలైనా కూడా పలాయనం చిత్తగిస్తారు కదా అంటూ ఆయనకు ఉపదేశించారు. మరొకసారి ఆ స్వామి అదే ఫిర్యాదుతో మళ్ళీ వచ్చాడు. అతను చెప్పినట్లుగా నడుచుకోని వారు మాతృదేవిని ఆశ్రయిస్తే తన దగ్గర మాత్రమే కాదు మరే ఆశ్రమంలో కూడా ఉంచుకోకుండా చూడాలి అని అన్నాడు. మాతృదేవి కోపాన్ని ఆపుకోలేకపోయారు. నా దగ్గరే నా బిడ్డలను గురించి ఇలా అనడానికి నీకెంత ధైర్యం? వారికి ఎక్కడా ఆశ్రయం ఇవ్వకూడదని నేను చెప్పాలి. ఇదే కదా నీకు కావాల్సింది? అది ఎన్నటికీ నా నోటి నుండి రాదు. ఒక్క విషయం చక్కగా జ్ఞాపకం ఉంచుకో. వారందరూ నా బిడ్డలు, గురుదేవులను ఆశ్రయించిన వారు. వారందరి ఎక్కడికి వెళ్ళినా గురుదేవులు వాళ్ళని కాపాడుతారు అన్నారు ఆగ్రహంతో. మాతృదేవి ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె ముఖం చూడటానికే భయంకరంగా ఉండిందట. అంత అగ్రహోదగ్రులయ్యారు మాతృదేవి. తన తప్పును చివరకు గ్రహించిన ఆ స్వామి మాతృదేవి పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. మఠానికి అధ్యక్షుడు, ఇతరులు ఒకరికొకరు సర్దుకుపోవాలి. అన్ని పరిస్థితుల్లోనూ బ్రతకడం నేర్చుకోవాలి. దానిని మహా తపస్సుగా నొక్కి చెప్పేవారు మాతృదేవి. మఠంలో చేరిన యువకులు పలువురు ఒక సమస్యను ఎదుర్కోవలసి ఉండేది. స్వామీజీ పైపైన చదవటంతో పలువురికి ఎదురయ్యే సమస్యే అది. స్వామీజీ ఒక వ్యక్తికి, ఒక దేశానికి అంటూ కాకుండా మానవాళికే
ఒక సందేశంతో ఏతెంచినవారు. అందువల్ల వారి ఉపదేశాలు ఒక మనిషికి మరో మనిషికి, ఒక దేశానికి మరో దేశానికి విభిన్నంగా ఉండవచ్చు. ఈ యువకులందరూ స్వామీజీ దేశభక్తితో నిండిన ఉత్తేజపూరితాలైన ఉపన్యాసాలను చదివి మఠానికి వచ్చి చేరారు. కానీ మఠంలో చేరే వారందరికీ స్వామీజీ ఆధ్యాత్మిక అనుభూతినే ఆదర్శంగా ఏర్పరిచారు. ఇది పలువురిలో, గురుదేవుల ఇతర శిష్యులలో సైతం గందరగోళం సృష్టించింది. శ్రీ శారదానంద స్వామి కూడా ఒకసారి స్వామి యోగానందతో, యోగిన్, అప్పుడప్పుడు నేను నరేన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. అతను అనేక విషయాలు చెబుతున్నాడు. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది మాత్రమే నిజం అన్నట్లుగా మరీ నొక్కి చెబుతున్నాడు. ఆ క్షణంలో అతను చెప్పిన ఇతర విషయాలు అర్థం లేనివిగా అనిపిస్తాయి అంటూ తన మనస్సులో చెలరేగే పోరాటాన్ని గురించి చెప్పారు. అందుకు యోగానంద స్వామి, శరత్, నీకు ఒక విషయం చెబుతాను. నువ్వు మాతృదేవిని అనుసరించు. ఆమె చెప్పింది ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది అన్నారు. స్వామీజీ పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చి తమ ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపం కల్పించేదాకా కొట్టుమిట్టాడుతున్న ఓడకు ఒక ఆరితేరిన సరంగులా వ్యవహరించారు మాతృదేవి. ఇలాంటి పోరాటంతో పాటు వచ్చిన సాధువులతో, నాయనా, కేవలం దేశభక్తి ఏం సాధింపగలుగుతుంది? మన ఆదర్శం గురుదేవులే, గురుదేవులు మాత్రమే. నువ్వు ఏం చేయదలుచుకున్నా అది చేయి, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకున్నావంటే దారి తప్పిపోవు అంటూ ఆ సమస్యకు పరిష్కారం చెప్పారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఆ సన్యాసి జీవన విధానాన్ని చక్కదిద్దుతుంది. అద్వైత అనుభూతిని ఉన్నతోన్నత ఆధ్యాత్మిక అనుభూతిగా మన ఉపనిషత్తులు వచిస్తాయి. ఆ ఉన్నత ఆదర్శాన్ని గమ్యంగా చేసుకొని సాకార ఉపాసన లాంటి సాధనలు లేకుండా జ్ఞానయోగ సాధనలు అనుష్ఠించే విధంగా రామకృష్ణ మఠాల్లో ఒకటి నెలకొల్పాలని స్వామీజీ ఆశించారు. అందుకోసం హిమాలయాలలో మాయావతి అనే చోటును ఎన్నుకొని అక్కడ అద్వైత ఆశ్రమం నెలకొల్పారు. అక్కడ సాకార ఉపాసన లాంటిది ఏదీ ఉండకూడదని నొక్కి చెప్పారు. కానీ దాన్ని కూడా లెక్క పెట్టక అడ్డుకున్న సాధువులు గురుదేవుల చిత్రపటం ఉంచి పూజ చేయసాగారు. స్వామీజీ ఈ చర్యను అంగీకరించలేదు. వెంటనే పూజను ఆపవలసిందిగా ఆజ్ఞాపించారు. అక్కడి సాధువులు స్వామీజీ ఆజ్ఞను శిరసా వహించినా ఒకరిద్దరికి అది నచ్చలేదు. స్వామీజీ నిర్యాణం తరువాత మాతృదేవికి ఈ విషయం చెప్పారు. ప్రతిరోజు గురుదేవుల పూజా పునస్కారం అంటూ గడిపే మాతృదేవి తప్పక తమకు మద్దతునిస్తారంటూ అనుకున్నారు. కానీ మాతృదేవి, గురుదేవులు ఒక అద్వైతి, వారు అద్వైతాన్నే బోధించారు. వారిని అనుసరించే వారందరూ అద్వైతవాదులే అని బదులు చెప్పారు. అటు తర్వాత ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఇప్పటికీ ఆ ఆశ్రమం అద్వైత ఆశ్రమంగానే కొనసాగుతూ ఉంది. ఆదర్శం గురించిన సమస్యల్లో మాత్రమే కాకుండా స్వామి వివేకానంద మొదలైన గురుదేవుల శిష్యుల ప్రతి ఒక్కరి జీవితంలోనూ మాతృదేవి పొందిన చోటు అత్యంత ఉన్నతమైనది. పాశ్చాత్య దేశాలలో వేదాంత దుందుభిని మ్రోగించిన స్వామీజీ మాతృదేవి సమక్షంలో ఒక పసిబిడ్డగా మారిపోవడాన్ని చూసేటప్పుడు మనం ఆశ్చర్యపోతాం. స్వామీజీ లాంటి మహాత్ములు మాతృదేవిని ఆరాధించిన విధం చూసినప్పుడే మాతృదేవి ఔన్నత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చిన స్వామీజీ అక్టోబర్ 1898లో మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్లారు. అప్పుడే ఆయన కాశ్మీర్ పర్యటించి తిరిగి వచ్చారు. కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన ఆయనను కొద్దిగా కలవరపరిచింది. మాతృదేవిని చూసిన వెంటనే ఆయన, అమ్మా, మీ గురుదేవుల శక్తి అపారమే. కాశ్మీర్లో ఒక సాధువు ఉండేవాడు. అతని శిష్యుడు నా వద్దకు రాసాగాడు. అందువల్ల కోపగించుకున్న ఆ సాధువు నేను కడుపు నొప్పితో బాధపడుతూ 3 రోజుల్లో అక్కడి నుండి వెళ్ళిపోతారని శపించాడు. అలాగే జరిగింది కూడా. మీ గురుదేవులు నన్ను కాపాడలేకపోయాడు అన్నారు. అందుకు మాతృదేవి, నాయనా, ఆ సాధువు పొందిన సిద్ధుల పర్యవసానమే అది. వాటి శక్తిని అంగీకరించే తీరాలి. గురుదేవులు వాటిని విశ్వసించరు. వారు దేనిని విధ్వంసం చేయటానికి రాలేదు. సకల మతాలను ఆయన అంగీకరించారు అన్నారు. స్వామీజీ ఇక తాను గురుదేవులను అంగీకరించబోనని అన్నారు. అందుకు మాతృదేవి కొద్దిగా హేళన చేస్తున్న ధోరణిలో, నాయనా, అది నీ వల్ల జరిగే పనేనా? నీ జుట్టు వారి చేతిలో కదా ఉంది అన్నారు.
మరొకసారి జరిగిన సంఘటనను గురించి మాతృదేవి ఇలా అన్నారు. ఒకసారి స్వామీజీ మాతృదేవి వద్దకు వెళ్ళి, అమ్మా, అన్నీ నా వద్ద నుండి ఎగిరిపోతున్నాయి, సకలము నన్ను వదిలి ఎగిరిపోతూ ఉండటం నేను చూస్తున్నాను అన్నారు. అందుకు మాతృదేవి చిరునవ్వుతో, నరేన్, జాగ్రత్తగా ఉండు, నేను కూడా ఎగిరిపోకుండా చూసుకో అని అన్నారు. వెంటనే స్వామీజీ, మీరు నా నుండి ఎగురుతూ వెళ్ళిపోతే ఇక నా గతి ఏమవుతుంది? గురుదేవుల పాదపద్మాల మహత్వాన్ని ఎరుగని జ్ఞానం అనిపించుకుంటుందా? అది అజ్ఞానమే. గురువు పాదపద్మాల నుండి కాకుండా మరెక్కడి నుండి జ్ఞానం ఉత్పన్నమవుతుంది అంటూ బదులు చెప్పారు. మాతృదేవి మాటలను వేదవాక్కుగా మారు పలుకకుండా ఆమోదించేవారు స్వామీజీ. బేలూరు మఠంలో పనిచేస్తున్న ఒకణ్ణి దొంగిలించినందుకు బయటికి పంపించేశారు స్వామీజీ. తన తప్పును గ్రహించి క్షమాపణ కోరుతూ అతడు ఉద్బోధన్కు పరిగెత్తి మాతృదేవి పాదాలను ఆశ్రయించాడు. మాతృదేవి అతన్ని క్షమించకుండా ఉండలేకపోయారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానంద స్వామి కాకతాళీయంగా మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవి ఆయన్ను పిలిచి, బాబురాం, ఇదిగో చూడు, ఇతడు పరమ దరిద్రుడు. దారిద్ర్యమే వాణ్ణి దొంగిలించేలాగా చేసింది. అందుకోసం నరేన్ ఇతన్ని అన్ని చివాట్లు పెట్టి బయటికి పంపేయడమా? ఈ లోకం దుఃఖాలతోనూ ఆవేదనలతోనూ నిండింది నాయనా. మీరందరూ సన్యాసులు, ఇవన్నీ మీకెలా అర్థమవుతాయి? అది పోనీలే, ఇతన్ని తీసుకెళ్ళు అన్నారు. అతన్ని తీసుకువెళ్తే స్వామీజీ కోప్పడతారని చెప్పడానికి ప్రయత్నించారు స్వామి ప్రేమానంద. కానీ మాతృదేవి ఆయన్ను మాట్లాడనివ్వకుండా కాస్త గంభీర స్వరంలో, నేను చెబుతున్నాను, నువ్వు తీసుకువెళ్ళు అన్నారు. ఇక గత్యంతరం లేక అతన్ని తమతో తీసుకువెళ్లారు స్వామి ప్రేమానంద. అతన్ని చూడగానే స్వామీజీ, బాబురాం తెలివి చూడు, ఆ దొంగను మళ్ళీ తీసుకువచ్చాడు అన్నారు కోపంతో. కానీ ఉద్బోధనలో జరిగింది వివరించిన తర్వాత స్వామీజీ మారు మాట్లాడక మౌనంగా ఉండిపోయారు. స్వామీజీ మాత్రమే కాకుండా గురుదేవుల శిష్యులలో ప్రతి ఒక్కరూ మాతృదేవిని తమ తల్లిగాను, గురువుగాను, దేవిగాను చూశారు. వారికి తర్వాత మఠంలో చేరిన మరొక తరం వారికి గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం లేకపోయింది. అందువలన వారందరూ మాతృదేవినే ఆశ్రయించారు. సన్యాస జీవితంలో బోధనల వల్ల, అభ్యాసం వల్ల మాత్రమే విజయం సాధించడం కఠినం. సాధువు తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకోవడానికి ఒక ఆదర్శ జీవితం ఆయన కళ్ళ ముందు మెదలాలి. అతడు అలసిపోయే సమయాల్లో అతడికి నూతనోత్సాహం ఇవ్వడానికి శక్తిమంతుడైన ఒక గురువు కావాలి. గురుదేవులు అస్తమించిన ఆ సమయంలో ఆ స్థానాన్ని అలంకరించారు మాతృదేవి. ఉపదేశాలు, మార్గదర్శకత్వాల కన్నా ఇది అత్యంత ముఖ్యమైనది. అలసి సొలసిపోయిన సమయాల్లో వారందరూ మాతృదేవిని ఆశ్రయించారు. మాతృదేవి పవిత్ర జీవనం వారందరిలో నూతన శక్తిని నింపింది. అందువల్ల నూతనోత్సాహంతో తీవ్రమైన సాధనలను అనుష్ఠించగలిగారు. కలకత్తాకు వెళ్ళినప్పుడు వీలు దొరికినప్పుడల్లా బేలూరు మఠానికి వెళ్లేవారు మాతృదేవి. ఖచ్చితంగా దుర్గాపూజ లాంటి పండుగ రోజుల్లో పలుసార్లు వేంచేసి ఉన్నారు. మాతృదేవి రాక సాధువుల సాధనమయ జీవితాల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఎంతగానో పెంపొందించేది. సాధువుల్లో సన్యాస ఆదర్శాన్ని చక్కగా రగులు కొలిపి మాతృదేవి కుటుంబంలోనే జీవించసాగారు. కుటుంబంలో జీవిస్తూనే గృహస్థుల, సన్యాసుల ఆధ్యాత్మిక పంథాను ఉజ్వలం చేశారు. ఆధ్యాత్మిక అనుభవాలను విరివిగా పంచిపెట్టారు. ఇది చరిత్రగాంచిన ఒక అద్భుతం. గురుదేవి స్థితిలో మాతృదేవి కొన్ని తీర్థస్థలాలను దర్శించడం చూశాం. ఇప్పుడు ఆమె దక్షిణ ప్రాంతాలకు వెళ్ళిన వివరాలను పరికిద్దాం. జై మా.